హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేఖ్య ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి గూడూరులో వెలసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి. ఇక్కడ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి వచ్చేసి ప్రతి శుక్రవారం వచ్చేసి అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే వచ్చేసి పల్లకి సేవ అయితే జరుగుతుందండి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి, గూడూరు అనమాట. ప్రతి శుక్రవారం వచ్చేసి అమ్మవారికి అయితే అభిషేకాలు అయితే జరుగుతాయండి. అలాగే వచ్చేసి కుంకుమ పూజ, అలాగే వచ్చేసి పల్లకి సేవ అయితే జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి అమ్మవారికి వచ్చేసి పూజలు అయితే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి వచ్చేసి విజయదశమి రోజు అయితే ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయండి గూడూరులో వచ్చేసి. రాజరాజేశ్వరి అంటే అర్థం వచ్చేసి రాజు అంటే ప్రకాశించేవారని అర్థం అండి. రాజు అంటే పరిపాలన చేసేవారని అర్థము. రాజులకు రాజు రాజరాజు అండి. ఈవిడంటే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు వచ్చేసి రాజాజ్ఞల పైన రాజాజ్ఞ ఉండేటటువంటి వారిపైన ఆధిపత్యం కలిగినటువంటి అమ్మవారండి. చూడండి, ఇక్కడ వచ్చేసి అమ్మవారు వచ్చేసి పల్లకిలో ఉన్నారనమాట. ఇప్పుడైతే పల్లకి సేవ అయితే జరగబోతుంది. అమ్మవారికి వచ్చేసి ఇక్కడ హారతి ఇచ్చేసి పల్లకి సేవ అయితే జరగబోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు వచ్చేసి. అమ్మవారిని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. అలాగే వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన అయితే కూర్చొని ఉంటారన్నమాట. సింహాసనం పైన అయితే కూర్చొని ఉంటారు. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అధిష్టాన దేవత అండి. త్రిపుర త్రయంలో వచ్చేసి తృతీయ దేవత అండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడైతే హారతి ఇచ్చేసారండి. అమ్మవారికి వచ్చేసి హారతి ఇచ్చేసి అమ్మవారి పల్లకిని అయితే గుడి చుట్టూ అయితే తిప్పుతారనమాట. గుడి చుట్టూ అమ్మవారిని అయితే తిప్పేస్తారనమాట. అప్పటికి అమ్మవారి పల్లకి సేవ అయితే జరుగుతుందనమాట. చూడండి, అమ్మవారిని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి వీడియో లాస్ట్లో వచ్చేసి అమ్మవారి పూర్తిగా చూపించానండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వచ్చేసి కుంకుమ అర్చనలు, సువాసని పూజలు, అలాగే వచ్చేసి శ్రీచక్ర అర్చనలు నిర్వహిస్తారనమాట. విజయదశమి రోజునైతే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి వచ్చేసి ప్రత్యేకంగా అయితే పూజలు ఉంటాయన్నమాట. ఆ రోజు వచ్చేసి అమ్మవారికి వచ్చేసి వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు అలంకరించి పూజలు చేస్తారనమాట. సెమి వృక్షానికి వచ్చేసి పూజలు చేస్తారనమాట. మన పురాణాల ప్రకారం వచ్చేసి దేవతలకు పాల సముద్రం నుంచి అమృత భాండము బయటకు వచ్చినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెప్తారండి. ఆ రోజు అయితే అమ్మవారికి ప్రత్యేకంగా అయితే పూజలు చేస్తారు. చూడండి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఎంత చక్కగా ఉండారో, ఎంత కలగా ఉన్నారనమాట. విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే ఎవరైతే పూజిస్తారో వారికి విజయాలు కలుగుతాయని దేవి పురాణం అయితే తెలియజేయడం జరుగుతుందన్నమాట. చూడండి, అమ్మవారిని దర్శించుకోండి.